తన పాటల ద్వారా, తన మాటల ద్వారా, తన ఆటల ద్వారా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ఆయన కూడా ఒక కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి దరువు అంజన్న. ఈ తిరగబడ్డ తెలంగాణ ఆడియో క్యాసెట్ ఆయన పర్యవేక్షణలో సాగింది కాబట్టి ఇప్పుడు ఆ ఆడియో క్యాసెట్ గురించి ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా అంజన్న గారు కోరుతుంది. సభకు నమస్కారాలు. అధ్యక్షుడు రంజిత్ యాదవ్ గారికి, స్వతంత్ర జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి విజయ్ గారికి, అదేవిధంగా వరంగల్ రావు గారికి, బద్రి గారికి, అందరికీ, నా తోటి మిత్రులందరికీ ఉద్యమాలు తెలియజేస్తా ఉన్నాను. తిరగబడ్డ తెలంగాణ ఈ టైటిల్ వెంటనే మీకు తెలుస్తూ ఉంది. ఒక రూమ్లోకి వెళ్ళి ఒక పిల్లిని సైతం బంధించి మనము దానిపైన యుద్ధాన్ని ప్రకటిస్తే ఆ పిల్లి కూడా గాండ్రించి మన పైకి తిరగబడేటువంటి నైజం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ జనాన్ని ఎడ్డి జనంగా, ఏం నిల్వని జనంగా ఈరోజు ఆంధ్ర పాలకులు, సీమాంధ్ర నాయకులు వత్తాసు పలుకుతా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇంకా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ఇది ఆఖరి మోక. కాబట్టి మేము ఇక ఈ లడాయి కొనసాగిస్తామని చెప్పి తిరగబడుతున్నామని చెప్పడానికే ఈ యొక్క క్యాన్సర్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ క్రాంతి దళం అనేది ఇంతకుముందుకు తెలంగాణ పరిదేశ ఉద్యమంలో పేరెందుకు గల పాటలైనటువంటి వీరులార వందనం అయితేనేమి, అమ్మా సోనియం అయితేనేమి ఎన్నో ప్రముఖమైన పాటలు కూడా రచించింది. అయితే ఈ యొక్క తిరగబడ్డ తెలంగాణ రావడానికి ముఖ్య కారణము రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తులే కలాం గ్రామానికి సంబంధించినటువంటి ఏర్నాగి శ్రీనివాస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి తెలంగాణ పట్ల తనకు ఉన్నటువంటి అవగాహనను, తనకు ఉన్నటువంటి ప్రేమను ఈ పాటల రూపంలో తీసుకొచ్చి మా దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని ఖచ్చితంగా ఒక రూపకల్పన చేస్తాము, దీన్ని ఖచ్చితంగా ఒక క్యాసెట్ రూపంలో తీసుకొస్తామని చెప్పి నేను చంద్రప్రకాష్ ఒక ప్రతినభూని గత నెల రోజులుగా కూడా నేను కష్టపడి ఒక క్యాసెట్ బయటకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎంతో కష్టపడి తన మనసులో ఉన్నటువంటి భావాలను, తన మనసులో ఉన్నటువంటి బాధలను, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నటువంటి కష్టాలను కూడా క్యాసెట్ రూపంలో తీసుకురావడానికి ఎన్నో కష్టాలు పడినటువంటి ఎర్నాగి శ్రీనివాస్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మామూలు గ్రామంలో పుట్టేసేసి ఇంత మంచి ఒక గొప్ప రచన, గొప్ప పాటలు కూడా ఇందులో తీసుకురావడం జరిగిందంటే, అమ్మ నేను పోతనే, నానమ్మ నేను పోతనే, తెలంగాణ జెండ బట్టి తెగించి పోరాడేటందుకు అంటే ఇక లడాయి చేస్తా, నేను తెగించిన ఇక కుష్బీ హోనేదో పీచే ఆనక జూరత్ నియే అని ఖచ్చితంగా ముందుకు పోతానని తిరగబడుతున్నాను. ఆ యొక్క అబ్బాయి పోతా ఉంటే ఆ సందర్భం చాలా నాకు ఎంతగానో నచ్చినటువంటి ఆ పాఠాలకు ఏర్నాగి శ్రీనివాస్ గారు నిజంగా నాకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇందు లోపల మా గోడ చంద్రప్రకాష్ గారు రాసినటువంటి పాట చాలా నాకు ఇష్టంగా అనిపించింది. సోనియమ్మ ఇంగ్లీషుబమ్మ ఏమాయనమ్మ ఏం చేస్తావమ్మా, ఈ విధంగా గొప్ప గొప్ప పాటలు ఇందులో ఉండడం జరిగింది. ఈ యొక్క ఆడియా ఖచ్చితంగా ఒక చరిత్ర సృష్టిస్తుందని, ఒక వీరులార వందనం అవుతుందని, ఒక అమశూన్యం అవుతుందని నేను తలస్తూ ఇప్పుడు అవకాశం ఇచ్చినటువంటి రంజిత్ గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో స్వతంత్ర ఉద్యమాలు నడుపుతూ, ఎప్పుడైతే ఉద్యమాలు స్వతంత్రంగా నడిస్తేనే సజీవంగా ఉంటాయి, రాజకీయాలు ఖచ్చితంగా మనం ఉద్యమాలు చేసినట్లయితేనే మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామన్న ఒపీనియన్తో ముందుకెళ్ళినటువంటి వ్యక్తి వంగపల్లి శ్రీనివాస్ గారు. టీఎస్ జాక్ చైర్మన్ అయినటువంటి వంగపల్లి శ్రీనివాస్ గారు ఆయన కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్ష వహిస్తున్న రంజిత్ గారికి, అలాగే వీడియో తిరగబడ్డ తెలంగాణ రిలీజ్కు వచ్చిన శ్రీనివాస్ అన్న గారికి, నిర్మాతకు, అట్లాగే దరువు అంజన్న గారికి, వరంగల్ రమణ గారికి అందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, ఈ టైటిల్నే ఉంది తిరగబడ్డ తెలంగాణ అన్నప్పుడు కథదారుల నుంచే స్టార్ట్ చేసిన అంజన్న ఈ పాటలతోటి ప్రజలను చైతన్యవంతులను చేసి ఆ చైతన్యనే ఉద్యమం మళ్ళీ చేసే ఉద్యమ రూపంగా ముందుకెళ్తారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే తిరగబడ్డ తెలంగాణ అనేది ఎంత నష్టపోతుందో, ఏ విధంగా అన్యాయాలకు గురైందో ఇప్పుడున్న 10 జిల్లాలో ఉన్న అందరికీ ప్రజలకు తెలుసు. ఈ పాటల ద్వారా మరింత చైతన్యవంతమై ప్రజలు, విద్యార్థులు, కళాకారులు అందరూ ముందుకొచ్చి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడానికి ఈ తిరగబడ్డ తెలంగాణ క్యాసెట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడడే కాకుండా మరిన్ని ఇంకా కొన్ని పాటల ద్వారా చైతన్యవంతులను చేసి ఇంకా ముందుకు పోయే బాధ్యత ఖచ్చితంగా
జేఏసీలో ఉన్న స్వతంత్ర చేసిలో కన్వీనర్ దాదాపు అంజన్న గారికి, ఇక్కడ వచ్చిన ఇప్పుడు శ్రీనివాస్ అన్న గారికి, ఇంకా మీకు ఎలాంటి సహకారాలు అయినటువంటి కాన్స్టిట్యూషన్లో మా వంతు సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది అన్నట్టు నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. స్వతంత్ర టీఎస్ జగ్ టీమార్ ప్రెసిడెంట్ అయినటువంటి వరంగల్ రవణ గారు మాట్లాడారు. తిరగబడ్డ తెలంగాణ సిడి ఆవిష్కరణకు వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు, స్వతంత్ర ఐకాస చైర్మన్ మొల్లల శ్రీనివాస్ కుమార్ గారికి, అదేవిధంగా ఓఈటీఎస్సి దరు అంజన గారి కన్వీనర్ గారికి, ప్లస్ రంజిత్ యాదవ్ గారికి, విజయ్ యాదవ్ గారికి, టీఆర్జేఎస్సి బద్రీ చాకలి, గోడ చంద్రబాబు గారికి, అందులో జర్నలిస్ట్ ఉన్నటువంటి సుదర్శన గారికి, అందరికీ ఉద్యమాలు వందనాలు. తిరగబడ్డ తెలంగాణ ఈ తెలంగాణ ప్రాంతంలో క్యాసెట్ ఒక ప్రకంపనలు సృష్టించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. సుదర్శన గారు మాట్లాడారు. తిరగబడ్డ తెలంగాణ క్యాసెట్ ఒక చారిత్రక సన్నివేశం లోపల కూడా సహాయ నిరాకరణ ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భం లోపల రిలీజ్ కావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. దరువు బృందం ప్రతి చారిత్రక సన్నివేశం లోపల కూడా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒకప్పుడు పూర్తిగా నిశ్చయంగా ఉన్న అనేక పార్టీల నాయకులను అన్నింటినీ కూడా కాలదని అనేక ఒత్తిళ్లను ఎదుర్కొని దరువంజన ఆధ్వర్యం లోపల తెలంగాణ చరిత్రని మళ్ళీ పునర్నిర్మించడానికి తెలంగాణ వ్యాప్తంగా కళాబృందం రూపం లోపల మిత్రులందరితో కలిసి చేసిన యాత్రలు కూడా చాలా గొప్పవి. తెలంగాణ చరిత్ర లోపల, ఉద్యమ చరిత్ర లోపల చాలా గొప్పవి. ఈ సందర్భం లోపల కూడా తిరగబడ్డ తెలంగాణ క్యాసెట్ ఒక మంచి చారిత్రక అవసరం రీత్యా రిలీజ్ చేయడం అనేది కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ పాటలను అన్నింటినీ కూడా ప్రజలందరూ సాధారణంగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు చెప్తారు.